నువ్వు కొండను పట్టేవంటే మట్టిని పట్టినట్టే, విశ్వాన్ని పట్టేవంటే విష్ణువుని పట్టినట్టే అన్నాడు. ఇది తెలుసు. అందుకు ఉభయ విధం బ్రహ్మ విశ్వశబ్దేన ఉచ్యతే. విశ్వస్య జగతః కారణత్వేవ విశ్వముచ్యుత్యతే బ్రహ్మ. ఆదౌత్ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ. జగతః కారణత్వేన విశ్వం, జగత్తుకి కారణం గనక విశ్వం. అదేవిధంగా ఆదౌతు విశ్వం ఇది కార్యశబ్దేన కారణగ్రహణం, కార్యం ద్వారా కారణం తెలియబడుతున్నది. అందుకే విరించాది నామబరి ఉపపన్నా స్తుతిర్ విష్ణోరి దర్శయతి. బ్రహ్మాది దేవతలందరూ కూడాను విష్ణునామాన్ని తెలియజేస్తున్న ప్రతివారి నామం యొక్క అర్థము కూడా. కనుక ఇదంతా ఆయన స్వరూపమే అంటూ మరొక అందమైన మాట ఉన్నది. విశతీతి విశ్వం, విశతి విశతి. అందుకే తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఇందాక కూడా యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాన జీవంతి యత్ ప్రయత్యభిసం విశంతి. విశనము, విశనము అంటే మన భాషలో చెప్పడం ప్రవేశించుట, అది కూడా ప్రవేశించుట, ఆవేశించుట. విన్నారు ఇప్పుడు? ఆవేశం, ప్రవేశం. అక్కడ విష్ణుర్విష్ణుర్విష్ణు విష్ణుర్విష్ణుర్విష్ణు. ఆవేశం, ప్రవేశం, ఉపసర్గలు ఆప్ర. వేషం అనేది రెండిట్లో ప్రధానం. వేషము అంటే విశనమే వేషము. విశతి అంటే ప్రవేశించాడు అని అర్థం. ఇక్కడ భగవంతుడు దేనిలో ప్రవేశించి ఉన్నాడో దానిని విశ్వం అంటారు. ఇది మూడవ అర్థం అండి. ఇక్కడ ఇంత కార్యరూప కారణ రూపం అయిపోయింది కదా. భగవంతుడు దేని యందు ఉచ్చేరి ఉన్నాడో అది విశ్వం అంటే అర్థం ఏంటి? విశ్వం విశ్వం అన్న ప్రతిసారి ఇందులో ఆయన ఉన్నాడు అని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ విశ్వం అంటే ఆయన దేనిలో దూరాడో అది విశ్వం. కనుక ఇదంతా విశ్వం అండి అంటేనే ఇందులో విష్ణు ఉన్నాడండి అని అర్థం ఇక్కడ. కానీ భగవంతుడు దేనిలో ప్రవేశించి ఉన్నాడో అది విశ్వం. ఇది ఎలా అంటే మట్టి నుంచి కుండ తయారు చేసాక కుండలో మట్టి ప్రవేశించిందా లేదా? ఎక్కడ ప్రవేశించి ఉంటుంది? అందులో అనుప్రావిశత్ అన్నాడు ఇక్కడ. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. దాన్ని సృజించి దానిలోకి వెళ్ళాడు. దాన్ని సృజించి దానిలోకి వెళ్ళాడంటే మనం గృహం కట్టుకుని గృహప్రవేశం చేసినట్లు కాదు. నువ్వు గృహప్రవేశం చేస్తావు కానీ ఏదో గదిలో 6 నెలలు సెటిల్ అయి కూర్చుంటావు. అలా కాదయ్యా. ఇంకా చెప్పాలి అంటే ఒక దూది కండే వస్త్రముగా పరచబడినప్పుడు, అంటే వస్త్రం కాకముందు ఏముంటుంది? పత్తి, కాటన్. అది వస్త్రముగా వచ్చింది. ఆ వస్త్రంలోకి దూది ప్రవేశించినట్లు ఇప్పుడు సరిపోతుంది మీకు. ఇక్కడ వస్త్రంలోకి దూది ప్రవేశిస్తే ఎక్కడుంది ఆ దూది? వస్త్రంలో ప్రతి దారంలో అన్నిట్లోనూ వ్యాపించింది. కానీ విశ్వం అనే వస్త్రంలో పరమాత్మ దూది కండిలా ప్రవేశించి వ్యాపించిపోయాడు. కనుక ఆయన ప్రవేశించడం చేతనే దీనికి విశ్వం అని పేరు వచ్చింది. లేకపోతే చైతన్యమేది? చెప్పే నీకు కానీ చూసే జగత్తుకు కానీ చైతన్యమే లేదు. కనుక ప్రవేశించాడు కదా. కనుక విశ్వం అంటే భగవంతుడు ప్రవేశించి ఉన్న చోటు, ఇది అర్థం. అంతేకాదు ఆయన అన్నిటి యందు ప్రవేశించాడు, అన్నీ ఆయన యందు ప్రవేశించి ఉన్నాయి. అదొకటి. ఆయన లోపలికి వస్తేనే మనం అందరం ఉన్నాం. మనందరం ఎవరి యందు ఉన్నాం? ఆయన యందే ఉన్నాడు. దీనికి మనం అనేకమాలు ఉదాహరణలు చెప్పుకున్నాం. సముద్రంలోంచి కెరటాలు వచ్చాయి. ప్రతి కెరటాలలో సముద్రం ప్రవేశించింది. మరి కెరటాలన్నీ దేని యందు ప్రవేశించున్నాయి? సముద్రంలోనే కదా. కానీ విశంతి సర్వభూతాన్ని అస్మిన్, సర్వప్రాణికోటి ఆయన యందే ఉంది. దీన్ని అర్థం చేసుకోండి. మళ్ళీ మనకు ప్రసిద్ధి చెందిన పద్యమే తీసుకోవాలి. ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల ఉండులీనమై ఎవ్వని యందు డిందు. ఆయన యందే పుట్టడం, ఆయన యందే పెరగడం, ఆయన యందే లయమవడం. కనుక కలుగుతున్న జగత్తు యొక్క సృష్టి స్థితిలయల్లో ఆయన ఉన్నాడు. సృష్టి పొందుతున్న జగత్తు ఆయన యందే ఉంది. కనుక ఆయన వీటి యందు ఉన్నాడు, ఇవి ఆయన యందు ఉన్నాయి. ఎవడి యందు ఇవి ఉన్నాయో, ఎవడి వీటి యందు ఉన్నాడో వాడిని విశ్వం అంటారు. ఇది మాట, ఒక్కటే మాట. కనుక విశ్వం అనే మాటకి విశంతి. అంతేకాదు సర్వ జగత్తు కూడాను ప్రళయకాలంలో ఎవరిలో విశంతి చేరిపోతుందో అది. ఇది ఇంతవరకు మనం ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం? కార్య కారణ రూపంగా చెప్తూ భగవంతుడు దేని యందు ప్రవేశించి ఉన్నాడో అది విశ్వము. అందుకే ఎవడు ప్రవేశించున్నాడో వాడిని విశ్వమే అన్నాం మేము.